హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను శివుడి ఆలయంలో ఉండే నంది గురించి, ఆ నందీశ్వరుడు యొక్క ఆవిర్భావం గురించి చెప్పబోతున్నాను. పూర్వం శిలాదుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన ఒక గొప్ప సంకల్పం పెట్టుకొని తపస్సు చేస్తూ వచ్చాడు. అతనికి పరమ భక్తుడు అయోనిజుడైన కొడుకు పుట్టాలనే కోరికతో తపస్సు చేస్తూ వచ్చాడు. ఆ తపస్సుకు మెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఇంద్రుడు అతని కోరిక విని, నాకు ఈ పని సాధ్యం కాదు, నువ్వు ఆ మహాశివుడిని పూజించు అని చెప్పాడు. అప్పటి నుంచి ఆ మహాశివుడి కోసము తపస్సు చేయసాగాడు. కొద్ది రోజులకి శివుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే శిలాదుడు శివుడిని చూసి పరమ ఆనందపడ్డాడు. ఆనందపడి నాకు నీలాంటి కొడుకు కావాలని కోరుకున్నాడు. శిలాదుడి భక్తికి మించిన పరమశివుడు, సరే నాయన, నాలాంటి కొడుకు అనేవాళ్ళు వేరే వాళ్ళు ఉండరు, నేనే నీ కొడుకుగా వస్తాను అని చెప్పాడు. అప్పుడు శివుడు ఆది వృషభాన్ని శిలాదుడికి పుత్రుడిగా జన్మించమని ఆదేశించాడు. శిలాదుడు నిర్వహిస్తున్న ఒకానొక యజ్ఞశాలలో నుంచి, యజ్ఞకుండం నుంచి అద్భుతమైన రూపురేఖలతో ఆది వృషభము బాలుడిలాగా ఆవిర్భవించాడు. అప్పుడు ఆ బాలుడికి శిలాదుడు నంది అని నామకరణం చేశాడు. ఒకరోజు శిలాదుడి దగ్గరికి దేవతలంతా వచ్చి, నీకు పుట్టిన నంది అల్పాయుష్కుడు అని చెప్పారు. అది విని శిలాదుడు చాలా విలపించాడు. అప్పుడు తండ్రి ఏడుపుని చూడలేక తాను కూడా తండ్రి వల్లే పరమేశ్వరు కోసం తపస్సు చేస్తానని చెప్పి నంది చాలా చోట్ల, అంటే ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రదేశాల్లో నవనందులుగా ప్రతి చోట శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని తపస్సు చేశాడు. అవే ప్రథమ నంది, నాగనంది, సోమనంది, సూర్యనంది, శివనంది, కృష్ణనంది, గరుడనంది, మహానంది, వినాయక నంది అని ఈ నవనందుల పేర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి నంద్యాల పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. అలా తండ్రిలా ఎంతో గొప్ప తపస్సు చేసిన నంది భక్తికి శివుడు బాగా ముగ్ధుడయ్యాడు. అప్పుడు శివుడు తన మెడలోని హారాన్ని తీసి ఎంతో ప్రీతిగా నందికి వేశాడు. అప్పుడు నందికి కూడా 3వ కన్ను, 5 ముఖాలు, 10 భుజాలు వచ్చాయి. అప్పుడు ఈశ్వరుడు నందికి, నేను ఎక్కడ ఉంటే నీవు అక్కడ ఉంటావని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి నంది శివుడు ఎక్కడ కొలువు తీరినా అక్కడ తాను ఆ స్వామికి ఎదురుగా ఉండి ప్రథమ పూజలు అందుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా పార్వతీదేవి కోరిక మేరకు శివుడు నందీశ్వరుడిని ప్రమద గణాలకు నాయకుడిగా కూడా చేశాడు. అలా నంది యొక్క ఆవిర్భావం జరిగింది. ఏ శివాలయంలో అయినా మనము నందీశ్వరుని దర్శించిన తర్వాతే గర్భగుడిలో ఉండే శివుడిని దర్శించుకోవాలి. అంతేకాదండి, నందీశ్వరుడిని ఇంకో గొప్ప విషయం ఏంటంటే, జగజ్జనని అయిన ఆ తల్లి కూడా తన విద్యను, అనగా శ్రీ విద్యను నందీశ్వరుడి ద్వారానే లోకానికి అందించింది. అందుకే మనం లలితా సహస్రనామాల్లో నంది విద్య నటేశ్వరి అన్న మాటను మనము చదువుతాం అన్నమాట. భారతీయ కళారంగంలో ఒక ఉన్నతమైన సాంస్కృతిక చిహ్నంగా నందీశ్వరుని మనము భావిస్తూ ఉంటాం. అందుకే దానికి గుర్తుగా గౌరవిస్తూ నంది అవార్డ్స్ని మనము ప్రతి ఏటా ప్రతిభావంతులైన కళాకారులకు ఇచ్చి సన్మానిస్తూ ఉంటారు. మనం ఇప్పటికే చాలామంది నందీశ్వరుల గురించి విని ఉంటాం. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది తిరుప్పంగూరులో కనిపించే నంది. ఇంకొకటి అద్భుత శిల్పకళలకు ప్రత్యేక అయినటువంటి లేపాక్షిలోని నంది. తర్వాత ప్రసిద్ధ పర్యాటక క్షేత్రమైనటువంటి కర్నూలు జిల్లాలోని యాగంటి ఆలయంలో ప్రతిరోజు పెరుగుతూ ఉండే నంది. మనం ఎటువైపు నుంచి చూసినా కూడా అది మన వంకే చూస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. శనగర్ల బసవన్న రంకె వేయడంతో కలియుగాంతం జరుగుతుందని చెప్తూ ఉండే శ్రీశైలంలోని నంది. మనము ఏ శివాలయానికి వెళ్ళినా కానీ నందీశ్వరుని శివదర్శనానికి అనుజ్ఞ ఇవ్వవలసిందిగా ఫస్ట్ వేడుకోవాలి.
అలా వేడుకొని అన్నీ మరచి విశ్వేశ్వరుడి మీదే సమస్త దృష్టి కేంద్రీకరించేటువంటి మంచి స్థితి మనకు కలగాలని ఆ నందీశ్వరుని మనందరం ప్రార్థిద్దాం.